అందరికీ నమస్కారం అండి. హెల్తీ యాన్‌కి స్వాగతం. మీ ముందుకు రెగ్యులర్‌గా హెల్తియర్ వెర్షన్ ఆఫ్ ఐటెమ్స్, ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్స్ ఇలా ఎన్నో తీసుకొస్తుంటాను కదా! ఈ రోజు నేనేంటి అంటే హెల్తీ వంటకం ఒకటి తీసుకొచ్చేసానండి. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ ప్రిపేర్ చేసి చూయించేస్తున్నాను. అది కూడా కంప్లీట్‌గా డార్క్ చాక్లెట్ అండి. నో షుగర్ యూజ్ చేసేస్తున్నాను ఇక్కడ. 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి మీ అందరికీ చూయించేస్తున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోజు మీ ముందుకు నేనొచ్చేసి డేట్స్‌తో బ్రెజిల్ నట్ చాక్లెట్స్ ఇంకా డార్క్ కాంపౌండ్‌తో హెజల్‌నట్ చాక్లెట్స్. ఇలా హెజల్‌నట్స్, బ్రెజిల్ నట్స్ 2 యూజ్ చేసి ఈరోజు చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తున్నానండి. దీనికి ఎక్కువ కూడా అవసరం లేదండి. జస్ట్ మౌల్డ్స్ తర్వాత ఏంటి అంటే హెజల్‌నట్స్, బ్రెజిల్ నట్స్ తర్వాత డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఒకటి మాత్రమే యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కొంచెం బటర్ వరకి మాత్రమే యూజ్ అవుతుందండి. ఇంకా ఏది కూడా అవసరం లేదు. ఈ కొన్ని ఐటెమ్స్‌తో మనం హ్యాపీగా మన పిల్లలకి ఇంట్లోనే హ్యాపీగా చాక్లెట్స్ ప్రిపేర్ చేసేసి పెట్టుకోవచ్చు. ఎక్కడో బయట ఏవో చాక్లెట్స్ ఇవ్వడం కన్నా ఇలా హ్యాపీగా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి. ఇక్కడ నేను ఫస్ట్ ఏంటి అంటే డేట్స్ ఎలా తీయాలో చెప్తున్నాను. కొంచెం సాఫ్ట్ డేట్స్ దొరుకుతాయి కదండీ మనకు మార్కెట్‌లో. అవి తీసుకొచ్చి మధ్యలో హాఫ్ కట్ చేసేసి దాంట్లో సీడ్ అనేది రిమూవ్ చేసేయాలండి. సీడ్ రిమూవ్ చేసేసి దాంట్లో మనం బ్రెజిల్ నట్ పెట్టేసి, ఆ బ్రెజిల్ నట్‌ని మనం ఎలా కవర్ చేయాలో నేను మీకు చూయిస్తాను. ఇప్పుడేంటి అంటే బ్రెజిల్ నట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. చాక్లెట్స్ అన్నీ మనం హ్యాపీగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఈ చాక్లెట్ అనేది మనం మెల్ట్ చేసుకోవాలండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో కింద నీళ్లు పెట్టుకొని దానిపైన ఇంకో గిన్నె పెట్టేసి అందులో మనకు ఆ కాంపౌండ్ అనేది వేసామనుకోండి మెల్ట్ అవుతుంది. చాలా సాఫ్ట్‌గా సిల్కీగా వచ్చేస్తుందండి. దానికి టచ్ అవ్వకూడదండి. ఆ గిన్నెకి నీళ్ళు టచ్ అవ్వకుండా పెట్టేసామనుకోండి హ్యాపీగా ఇంకా మంచిగా సిల్కీ టెక్స్చర్ వచ్చేస్తుంది. అంతలోపు మనం ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నామనుకోండి మనకు మిగతా ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. జస్ట్ మన ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పిల్లలకు మనం మనంతలకు మనం చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదండీ! ఇలా చేసి ఇవ్వడం అనేది. ఇలా కంప్లీట్‌గా ప్రాసెస్ అంతా చేసేసిన తర్వాత మనం ఫస్ట్ ఆ డేట్స్ ఏవైతే ఉంటాయో డేట్స్‌ని పిల్లలకి ఐరన్ రిచ్ ఉంటాయి కాబట్టి పిల్లలకి అలా ఇవ్వడం చాలా బావుంటుందండి. ఐరన్ రిచ్ ఉండడం వల్ల పిల్లలు హ్యాపీగా తీసుకుంటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాము. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వట్లేదు అని ఫీల్ అవ్వకుండా ఇలా బ్రెజిల్ నట్స్ కాకుండా మీకు అందుబాటులో ఉన్న ఏ నట్స్ అయినా ఇందులో ఫిల్ చేసేయొచ్చండి. అదేంటి అంటే బాదం పెట్టేసేయొచ్చు, కాజు పెట్టొచ్చు, లేదంటే కిస్మిస్ పెట్టొచ్చు, లేదంటే సీడ్స్ అన్ని గ్రైండ్ చేసి ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇలా అన్నీ పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేనేంటి అంటే ఆ కాంపౌండ్‌ని కట్ చేస్తున్నానండి. కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా అవసరం లేదండి. కొంచెం మీడియం పీసెస్ కట్ చేసేసామనుకోండి, అది ఈజీగా కరిగిపోతుంది. తొందరగా కరిగిపోవడానికి మనకు దోహదపడుతుందండి. కింద మనకు వాటర్ అనేది కంప్లీట్‌గా బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం దీన్ని వేసామనమాట. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే చాలా సిల్కీ టెక్స్చర్‌లో వచ్చేసిందండి. ఒక 5 మినిట్స్‌లో మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ చాక్లేట్ మెల్ట్ అనేది. చూసారు కదా! అసలు ఈరోజు బటర్ కూడా యాడ్ చేయలేదు. మీకు కొంచెంగా ఏదైనా గట్టిగా అనిపిస్తే అప్పుడు బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేయనప్పుడు సిల్కీ స్ట్రక్చర్ వచ్చేస్తుందండి. చూసారు కదా! మనం ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా బాగా బీట్ చేసామనుకోండి మంచి సిల్కీ టెక్స్చర్ వచ్చేస్తుంది. మనం హ్యాపీగా పిల్లలకి ఇచ్చేసేయొచ్చండి. బయట తిన్న చాక్లేట్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనేంటి అంటే ఆ డేట్స్ చాక్లేట్ బ్రెజిల్ నట్ చాక్లేట్స్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్‌లో వేసుకుంటున్నానండి. మౌల్డ్ అని. వేసేసుకున్నామనుకోండి మనకు డిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక పుల్లక్ లైక్ ఏమంటారు మన టూత్ పిక్స్ దొరుకుతాయి కదా! దానికి ఇలా ఫోక్ చేసేసి మనం అలా డిప్ చేసి తిప్పేసామనుకోండి హ్యాపీగా చాక్లేట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కొక్కటిగా మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలతో గూడా ఇలా చేస్తే వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పిల్లలతో కూడా ఒకసారి చేయించడానికి ట్రై చేయండి. వాళ్ళు గూడా వాళ్ళ చేత్తో వాళ్ళు చాక్లేట్స్ ప్రిపేర్ చేసుకొని తిన్నట్టు కూడా ఉంటుంది. లేదు అంటే ఒక ఫోర్క్ చూపిస్తున్నాను కదా! ఒక ఫోర్క్ తీసుకొని మీరు అలా రౌండ్ అప్ చేసేసుకొని అలా పెట్టేసుకోవచ్చండి. చాలా చూడ్డానికి లుకబుల్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంకొకటేంటి అంటే నెక్స్ట్ హ్యాజల్‌నట్ చాక్లేట్స్ అని చెప్పాను కదా! ఆ మౌల్డ్స్‌లో పోసేస్తున్నానండి. మౌల్డ్స్ మనకి చాలా రకాల మౌల్డ్స్ దొరుకుతాయి మనకిప్పుడు మార్కెట్‌లో. మన పిల్లలకి ఏది ఇష్టం ఉంటుందో అలాంటి మౌల్డ్స్ తీసేసుకొని, ఆ మౌల్డ్స్‌లో జస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకొని అలా పోసేసి పైన హ్యాజల్‌నట్ పెట్టేస్తే సరిపోతుందండి. లేదు అంటే మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. కాజు అవి ఇవి కట్ చేసి పెట్టేసారనుకోండి. చిన్న మౌల్డ్స్ అయితే కట్ చేసి పెట్టాల్సుంటది. పెద్ద పెద్ద మౌల్డ్స్ అయితే కట్ చేయకుండా కూడా మనం అలా పెట్టేసేయొచ్చనమాట. అలా పెట్టేసి పిల్లలకి మీరలా పేర్చేయమని చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు. మా చాక్లేట్స్ మేమే ప్రిపేర్ చేసుకున్నామని తృప్తి ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే మనం కూడా గిల్ట్ ఫ్రీగా తినొచ్చండి. హ్యాపీగా మన ఇంట్లో మనం క్వాంటిటీ ఓకే ఉంటుంది. తర్వాత సైజ్ కూడా ఓకే ఉంటుంది గానీ హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటేంటి అంటే చాక్లేట్స్‌కి లైట్‌గా మనం పింక్ సాల్ట్ అనేది యాడ్ చేసామనుకోండి మంచి టేస్ట్ ఒస్తుందండి. లోపల క్రంచీగా బయట లైట్
లైట్‌గా సాల్ట్ తగులుతూ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేసి చూడండి. లైట్‌గా స్ప్రింకిల్ చేయండి. ఎక్కువగా అక్కర్లేదు. మనం ఇదేంటి అంటే ఎక్కువ సేపు కూడా పట్టదండి. ఒక 15-20 మినిట్స్ మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి మనకు చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. దాన్ని మన బటర్ పేపర్‌లో వ్రాప్ చేసేసి మనకు వ్రాపర్స్ గూడా దొరుకుతున్నాయి. కావాలంటే అందులో కూడా వ్రాప్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి నియర్లీ ఒక 15-20 డేస్ ఉంటాయి. అసలు యాక్చువల్లీ 15-20 డేస్ ఉండయండి. పిల్లలు హ్యాపీగా తొందరగా తినేస్తారు కదా! అన్ని డేస్ కూడా ఉండవు. కాబట్టి మనం ఏంటి అంటే పిల్లలకి ఇలా నేర్పిస్తూ ఉండండి. వాళ్ళకి చిన్నదే కదండీ! ఎక్కువగా మనకి ఇక్కడ ఏంటి అంటే వంట ప్రాసెస్ ఏం లేదు కదా! పిల్లలతో చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇలాంటివి. ఇంకొకటేంటి అంటే బయట నుంచి చాక్లెట్స్ తెచ్చివ్వమని అడగరు. మనమే హ్యాపీగా పిల్లలకి చేసి పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఒక 15-20 మినిట్స్‌లో చూసారు కదా! మనకైతే కంప్లీట్‌గా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. జస్ట్ ఇలా టచ్ చేసి చూస్తే సరిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదండి. 20-25 మినిట్స్ అంతే. మనం ఇలా ఒక బాక్స్‌లో నేనైతే ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇంట్లోనే కాబట్టి అలా బాక్స్‌లో వేసేసానండి. అలా బాక్స్‌లో వేసేసి మూత పెట్టేసుకున్నామనుకోండి 15-20 డేస్ హ్యాపీగా ఉంటాయి. నాకు తెలిసయితే 2-3 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా పిల్లలకి కొంచెం కొంచెం చేపియండి. ఒకటే మౌల్డ్ చేపియండి. అలా చేయించామనుకోండి వాళ్ళు గూడా ఏంటి అంటే మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం అని అడుగుతారు. మనం చేసి పెట్టేసేయొచ్చనమాట. నేనైతే ఇక్కడ మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. వాళ్ళేంటి అంటే మా హెల్తీ హెవెన్ సెకండ్ యానివర్సరీ కదా! వాళ్ళు "మాకేం చేసావమ్మా?" అని అడిగారు. వాళ్ళేం చేసావని అడగగానే నేనేంటి అంటే చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాం. వాళ్ళకి కూడా చాలా ఇష్టం కదా! అని నాకనిపించింది. అలా అనిపించి నేనిక్కడ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకిచ్చేసానండి. అవును బేటా నీకోసం చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను. మీ ముగ్గురి కోసం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేయండి. అడిగారు కదా సెకండ్ యానివర్సరీకి మాకేంటి స్పెషల్ అని? బ్రెజిల్ నట్స్‌తో చాక్లెట్స్. ఎంత బాగున్నాయి చూడడానికి. సో ఒకసారి టేస్ట్ చేసి చేద్దాం. అందరు కలిసి టేస్ట్ చేసేయండి. టేస్ట్ ఎలా ఉంది? అద్భుత. డైరీ మిల్క్ చాక్లెట్స్. ఇదే బెస్ట్. చాలా బాగుంది. తిన్నాక తింటాం. ఓకే. థ్యాంక్ యూ. పార్టీ సక్సెస్‌ఫుల్ కదా? మీరు హ్యాపీ కదా? 100% హ్యాపీ. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరే తింటారా? నేను కూడా తింటాను. తినేసేయి, ఎంజాయ్ చేసేయి. వావ్! యమ్మీగా ఉంది అసలు. సూపర్. మీరందరూ కూడా హ్యాపీగా చాక్లెట్స్ చేసుకోండి. ఇదిగోండి ఫ్యామిలీ పార్టీ చాక్లెట్స్. సూపర్. ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ శ్రీ. సూపర్ యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. ఆసమ్. ఆసమ్. Enquanto,